గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కలిదిండి కృష్ణంరాజు కొంతకాలంగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కలిదిండి కృష్ణంరాజు సంతాప సభ ఆయన స్వగృహంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కృష్ణంరాజు చేసిన అనేక సేవా కార్యక్రమాల గురించి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బరాజు, రామరాజు, సతివేణి, కృష్ణ, వర్మ, మణికంఠ, ఎస్ భాస్కరాజు, పి సురేష్, మాధవీలత, సుధా, భద్రం తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కలిదిండి కృష్ణరాజు గారు, మేము గుల్రాజు గారని పిలుచుకుంటాం. మహా స్నేహశీలి ఆయన. మా అందరితో కూడా సూర్యనారాయణరాజు గారు, జగన్నాథరాజు గారు, ఆ విధంగానే నాన్నగారు సుబ్బరాజు గారు, అందరితోటి కూడా కలివిడిగా ఉండే మనుషులు మేము. పొద్దుట ఇంటి దగ్గర కాఫీ టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడికి వచ్చేయడం మాకు అలవాటు, ఇంటికి రావడం మాకు అలవాటు. మొన్న ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్నామని రాలేకపోయాం, ఫోన్ వచ్చింది. ఈయన 20వ తారీఖు స్వర్గస్థులు అయినారు. ఆయన మరణం మాకే కాదు, మా చుట్టుపక్కల గ్రామాలు మల్లవరం, నేలపిల్లి, చార్జీపేట, కాపులపాలెం, ఆ విధంగా తాళరావు, అన్ని గ్రామాల్లో కూడా మంచి పేరున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గుల్రాజు గారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ 82లో కూడా మేము సభ్యత్వం ఇచ్చి ఆయన కూడా ఎంతోమందిని జాయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఎనలేని గౌరవం. ఎన్టీ రామారావు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా మంచి స్నేహంతో ఉండే వ్యక్తి గుల్రాజు గారు. అటువంటి వ్యక్తిని కోరుకోవడం మనం చాలా విచారిస్తున్నాం. నిజంగా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా లోటు. అటువంటి మహానుభావుడు మరలా జన్మిస్తారు, జన్మించి మరలా ఈ లోటు తీరుతారని మేము అనుకుంటున్నాం. చక్కటి వ్యక్తి, దేనికి లోటు లేకుండా